హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు బెస్ట్ న్యూమరాలజీ కస్టమరా, మీరు బెస్ట్ న్యూమరాలజీ ఫాలోవరా అనేది మీరు తెలుసుకోండి. ఎందుకు బెస్ట్ న్యూమరాలజీ కస్టమర్ అవ్వాలి అనేది దీంట్లో వివరిస్తాను. అసలు కస్టమర్స్ 3 రకాలు ఉంటారు. బెస్ట్, బెటర్, బిలో బెటర్. బెస్ట్, బెటర్, బిలో బెటర్. బెస్ట్ న్యూమరాలజీ కస్టమర్ అయితే వీరికి ఉపయోగం, మాకు ఉపయోగం, న్యూమరాలజిస్టులకు కూడా. బెటర్ న్యూమరాలజీ కస్టమర్ అయితే వీరికి 50% ఉపయోగం, వీరికి పైన బెస్ట్ అంటే 100% ఉపయోగం, మరి వీరికి మాకు 100% ఉపయోగం. ఇక్కడ బెటర్ అయితే వారికి 50% ఉపయోగం, మాకు మాత్రం 100% ఉపయోగమే. ఇక బిలో బెటర్ వీరికి 10% యూజ్ ఉపయోగం, మరి మాకు 100% ఉపయోగం. సో ఇక్కడ మీరు బెస్ట్ కస్టమర్ గా ఉండాలా, బెటర్ కస్టమర్ గా ఉండాలా, బిలో బెటర్ కస్టమర్ గా ఉండాలా? వాటి వల్ల లాస్ ఏదైనా ఉంటుంది మీకే, మాకెప్పుడు లాభమే. ఎందుకు? మీరు ఎలా ఉన్నా మా ఫీజు మాకు ఇస్తారు కదా. ఓకే, ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్ గా నేను బెస్ట్ కస్టమర్ గా ఉంటాను అని. మరి ఈ బెస్ట్ కస్టమర్ గా ఉండాలంటే మీరు ఎలా ఉండాలి అనేది ఇప్పుడు వివరిస్తాను. బెస్ట్ కస్టమర్ గా ఎవరు ఉంటారంటే, మినిమం నాలెడ్జీ ఉన్న వ్యక్తులు ఉంటారు, లేదా ఫుల్ నాలెడ్జీ గల వ్యక్తులు ఉంటారు. మినిమం నాలెడ్జీ, ఫుల్ నాలెడ్జీ కలిగిన వ్యక్తులు ఈ బెస్ట్ కస్టమర్స్ లో ఉంటారు. బెటర్ కస్టమర్స్ లో ఎవరు ఉంటారు అంటే, మినిమం నాలెడ్జ్ కలిగి ఉండి బాగా బర్డెన్స్ తో ఉన్నోళ్ళు ఉంటారు. బెటర్ కస్టమర్స్ లో మినిమం నాలెడ్జ్ ఉంటుంది, కానీ అప్పటికే బాగా బర్డెన్స్, సమస్యల వలయంలో చిక్కుకున్న వాళ్ళై ఉంటారు. ఇక బిలో బెటర్స్ కస్టమర్స్ లో ఎవరుంటారు అంటే, హెవీ ఇంటెలిజెన్సీ, తెలివికి మించి ఎవరైతే ఉంటారో వారు దీనిలో ఉంటారు. ఓకే, ఇప్పుడు బెస్ట్ కస్టమర్ అంటే ఏంటో చెప్తాను. బెస్ట్ కస్టమర్ అన్న వ్యక్తి న్యూమరాలజిస్టుల్లో ఏ న్యూమరాలజిస్టు వలన వారికి గ్రోత్ ఉంటుంది అనే ఒక నిర్ణయానికి ముందుగా వస్తారు. ఇప్పుడు మనం ఈ షర్ట్ ఉంది, నాకే షర్టు బాగుంటుంది అనేది నేను తెలుసుకొని ఆ షర్టు ఏ షాప్ లో లభిస్తుందో మంచి క్వాలిటీతో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ షర్ట్ తీసుకుంటాను. అలాగే బెస్ట్ కస్టమర్ న్యూమరాలజిస్టుల అందరి కంటెంట్ విని వారి యొక్క విధానాన్ని తెలుసుకొని, ఎస్ ఈ న్యూమరాలజిస్ట్ అయితే నాకు సపోర్టెడ్ గా ఉంటుంది లైఫ్ కి అని వెళ్ళేవారు బెస్ట్ న్యూమరాలజిస్ట్. మరి బెటర్ ఎవరు? బెటర్ న్యూమరాలజిస్ట్ ఎవరు అంటే, అందరి న్యూమరాలజిస్టుల గురించి తెలుసుకోరు, అంత పేషెన్సీ ఉండదు. ఏం చేస్తారు? ఒక ఆపద వచ్చింది, లేదా ఒక అప్పులు పాలయ్యాను, లేదా ఇంకా డిజాస్టర్ లో ఉన్నాను, ఇలా ఉన్నప్పుడు ఏది ఫాలో అయితే బాగుంటది, ఇప్పుడు దాకా ఆస్ట్రాలజీ ఫాలో అయ్యాను, అందరేంటో న్యూమరాలజీ అనుకుంటున్నారు అని ఓపెన్ చేస్తారు ఫోన్, టకా చూస్తారు, 4-5 చూస్తారు. ఇంక వాళ్ళకి ఓపిక ఉండదు. ఈ 4-5లో ఏం చేస్తారు? కింద కామెంట్లు చూస్తారు. ఎవరికి ఎక్కువ కామెంట్లు ఉన్నాయి, ఎవరికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి, ఎవరు మంచి క్వాలిటీతో వీడియో చేస్తున్నారు, ఎవరు మంచి క్వాలిటీతో థంబ్నెయిల్ పెడుతున్నారు, అవి చూసుకొని
అతన్ని ఫాలో అవుతారు. వాళ్ళు బెటర్ న్యూమరాలజిస్ట్. అంటే ఇక్కడ వీళ్ళకి తెలియంది ఏంటి, బెస్ట్ న్యూమరాలజిస్టులకు తెలిసింది ఏంటి అనేది చెప్తాను. వీరికి తెలియంది ఏంటంటే, కింద కామెంట్స్ మనం తలుచుకుంటే వందల సంఖ్యలో మనమే పెట్టించుకోవచ్చు. వ్యూస్ పెంచుకోవటానికి మనము చాలా ప్రత్యామ్నాయాల ద్వారా మనం వ్యూస్ తెప్పించుకోవచ్చు. క్వాలిటీ పెంచుకోవడానికి మనము విపరీతంగా ఖర్చు పెట్టుకొని క్వాలిటీ గల కెమెరాలు వాడి మనం క్వాలిటీని తెప్పించవచ్చు. అలాగే థంబ్నెయిల్ కూడా అవన్నీ చేయొచ్చని బెస్ట్ కస్టమర్ కి తెలుసు. ఎందుకు? వీరు మినిమం నాలెడ్జి ఉండి ఫుల్ నాలెడ్జి వైపు వెళ్తున్న వాళ్ళు. వీళ్ళకి తెలియదు బెటర్ వాళ్ళకి. ఎందుకు? ఉండటానికి మినిమం ఉన్నా వాళ్ళు బిలో మినిమంలోకి వెళ్తున్నారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి అన్నమాట. వాళ్ళ నెగిటివ్ అలా తీసుకెళ్ళింది. ఇక మూడో వ్యక్తులు చూద్దామండి. బిలో బెటర్ అంటే బెటర్ కంటే తక్కువ నాలెడ్జ్ అనమాట వీళ్ళు కస్టమర్లు. అంటే బెటర్ కంటే తక్కువ కస్టమర్లు వీళ్ళు. వీరేంటి? పై వాళ్ళలాగా అర్థము చేసుకోలేరు, పై వాళ్ళలాగా ఓపిక్ గా ఎక్కువ మందిని పరిశీలించలేరు, కింద వాళ్ళలాగా ఊహించడం లేదు. ఏం చేస్తారు వీళ్ళు? ఏమి చేయరు. ఏదో ఒక పని చేసి విపరీతంగా నష్టపోతారు. ఆ నష్టపోయేంత వరకు వాళ్ళే కింగులు అనుకుంటారు. వాళ్ళు చేసేదే రైట్ అనుకుంటారు. ఈ ప్రపంచంలో ఎవరి మాట వినకూడదు అనుకుంటారు. అనుకొని మొత్తం పోయిన తర్వాత అప్పుడు ఏముందా అని ఎత్తుక్కుంటారు. అప్పటికే ఆస్ట్రాలజీలు ఏది చూసుంటారు, జనరల్గానే ఇలా వినుంటారు. ఇవన్నీ ఎందుకులే, కొత్తగా ఉంది కదా దీన్ని చేద్దాం అనుకుంటారు. వీళ్ళు బిలో బెటర్ కస్టమర్లు. సో వీళ్ళు ఏం చేస్తారు? బిలో బెటర్ కస్టమర్లు ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దామండి. బెస్ట్ కస్టమర్లు ఏం చేస్తారు? చక్కగా ఆ న్యూమరాలజిస్ట్ ని ఎన్నుకొని తను చెప్పేది విని తన యొక్క ఫీజు పే చేసి వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని ఏం చేయమంటారు సార్, ఎలా వెళ్ళమంటారండి, ఇదిగో ఇలా ఉంది, ఏం చేద్దామండి అని ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సపోర్ట్ తీసుకుంటూ వారు 1 by 1 ముందుకెళ్ళి నిదానంగా గ్రాడ్యువల్ గా స్టెప్స్ అధిరోహిస్తూ ముందుకెళ్తారు. మరి వీళ్ళేం చేస్తారు? బెటర్ న్యూమరాలజిస్టులు ఫాలో అవ్వరు, చకచక తీసుకుంటారు, కోర్సు రాస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పరు. మళ్ళీ కొంత ఓవర్ కాన్ఫిడెంట్ తో వెళ్తూ మళ్ళీ దెబ్బతిన్నప్పుడు నేను రాశానండి ఏం కాలేదండి అంటారు. అంటే జన్మ వైబ్రేషన్ లో ప్రయాణం చేయాలనే స్లోలో ఉండరు. ఇక వీళ్ళు ఏం చేస్తారు? బిలో బెటర్ కస్టమర్లు ఏం చేస్తారు? అసలు ఏం చేయరు. వాళ్ళకేంటి? స్విచ్ చేస్తే బల్బ్ వెలగాలి, పేక లోతాగా అప్పులు ఉంటాయి, న్యూమరాలజీ కనెక్షన్ ఇవ్వగానే అప్పులన్నీ పోయి గ్రోత్కి వెళ్ళాలి, ఆ ఉద్దేశంతో ఉంటారు. మరి వింటారా? మాట వినరు. మేము వినం, మాకు అలా కావాలి, ఇలా కావాలి అని వీళ్ళు కాదు అనేది. వీళ్ళ చాటున దాగి ఉన్న నెగిటివ్ అనిపిస్తుంది. ఇది వీళ్ళ గురించి. మరి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేదా వీళ్ళ చిల్డ్రన్ గురించి ఎలా ఉంటుంది? ఇప్పుడు బెస్ట్ కస్టమర్ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, సార్ మా పిల్లాడికి మంచి భవిష్యత్తు ఉండాలి, ఏం చేయమంటారు, మా వాడి చార్ట్ ఏంటి అని వివరంగా ఫుల్ చార్ట్ వేయించుకుంటారు. చిన్నప్పుడే వేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యే డేట్ ఏంటి, ఎప్పుడు జాయిన్ అవ్వాలి, తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తే మంచిదా లేదా బిజినెస్ లో ఉంటే మంచిదా, లేదంటే ఆ జాబ్ ఏ పట్టణంలో చేస్తే బాగుంటుంది, అలాగే ఆ బిజినెస్ ని ఎవరు చేస్తే బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ లో, అలాగే లైఫ్ పార్ట్నర్ ఎటువైపు నుంచి వస్తుంది, తర్వాత మ్యారేజ్ డేట్ అనేది మంచి సైంటిఫిక్ లోకి ఎలా పెట్టుకోవాలి మనం, ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కేర్ తీసుకుంటారు. కోట్లు సంపాదించవలసిన అవసరం లేదండి. మన పిల్లలకి ఈ కేర్ కనుక తీసుకుంటే మనం రూపాయి సంపాదించకపోయినా 100 కోట్లు వాళ్ళకి ఇచ్చినట్టు మనం పోబోయేలోపు. ఇక ఈ బెటర్ కస్టమర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి బాగుండాలి కానీ ఫుల్ రిపోర్ట్ తీసుకోరు.
ఏముందిలేండి చిన్నపిల్లలేగా నీ వరకు చేయండి అని అంతవరకు తీసుకుంటారు. పోనీ అది వింటారా? లేదండి, మా నాన్నగారు చనిపోయారు, ఆయన పేరులో కొంత కావాలి, లేదా ఫలాని దేవుడు అంటే ఇష్టం, ఆ పేరులో కొంత కావాలి, ఇలా వారి పైన వీళ్ళు ప్రయోగాలు చేస్తారు. మేము ఎంతవరకు చేస్తాం? చెప్పాల్సిన చెబుతాం, చెప్పలేనప్పుడు వాళ్ళు చెప్పిందే ఇస్తాం. అంతకంటే చేయగలిగిందే ఉంది. ఇది బెటర్ కస్టమర్లు వాళ్ళ పిల్లల్ని అలా చేసుకుంటారు. ఇక బిలో బెటర్ ఏంటి అంటే, ఇక వాళ్ళకి మామూలుగా ఉండవు కోరికలు. వాళ్ళ పిల్లవాడిని ఎలాగో చూసుకోవాలనుకుంటారు, వాళ్ళ పేరు ఎలాగో ఉండాలనుకుంటారు. అవన్నీ వ్యతిరేకం ఉంటాయి వాళ్ళ పిల్లాడికి. కానీ వినరు, మనం ఎంత చెప్పినా దాన్ని చూడరు, మాకు ఇదే కావాలంటారు. ఎందుకంటే వీళ్ళకున్న నెగిటివ్ వాళ్ళ పిల్లల పైన కూడా పడి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం కావడమే వీళ్ళ ఎజెండా. సో ఒక బెస్ట్ న్యూమరాలజిస్ట్ అయితే మేము ఏం కావాలనుకుంటామంటే, మాకు ఒక బెస్ట్ కస్టమర్ కావాలనుకుంటాం. ఎందుకంటే మాకు మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక వీళ్ళ వల్ల కూడా మాకు లాభం ఒకటే, కానీ వాళ్ళు యూజ్ చేసుకోరు. వీళ్ళు కనుక బెటర్ కస్టమర్ లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటే బెస్ట్ లోకి వెళ్ళగలుగుతారు. బిలో బెటర్ కస్టమర్ వాళ్ళు యూజ్ చేసుకుంటే వాళ్ళు బెటర్ లోకి లేదా బెస్ట్ లోకి వెళ్ళగలుగుతారు. సో వాళ్ళు యూజ్ చేసుకోరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కస్టమర్స్ ఎవరైనా సరే, న్యూమరాలజీ ఫాలోవర్స్ ఎవరైనా సరే, మన యొక్క ఈ ఛానల్లో బెస్ట్ న్యూమరాలజిస్ట్ ఎవరు, ఎలా మనం గుర్తించాలో వీడియో ఉంది, దాన్ని చూడండి. మీకు బెస్ట్ న్యూమరాలజిస్ట్ ని ఎలా ఎంచుకోవాలో అర్థమవుతుంది. అలాగే మీరు కూడా ఒక బెస్ట్ కస్టమర్కి ఎలా ఉండాలో చూడండి. అప్పుడే మీరు ఒక బెస్ట్ న్యూమరాలజిస్ట్ ని ఫాలో అవ్వండి. అలా లేకపోతే మీ డబ్బు వేస్ట్ తప్ప మీకు దేనికి ఉపయోగపడదు. చూసారా, ఇలా చెప్పడం నాకే నష్టం. కానీ ఎందుకు చెప్తున్నానంటే, నేను లాభ నష్టాల గురించి చూడట్లేదు. న్యూమరాలజీ అనే ఒక గొప్ప సబ్జెక్ట్ ని ఒక ఆయుధంగా చేసుకొని మనుషులమైన మనం ఎలా అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలో చెప్తున్నాను. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ యొక్క బెస్ట్ కస్టమర్ గా ఎవరైతే ఉండాలనుకుంటారో వారు మాత్రమే నన్ను సంప్రదించండి. బెటర్ గా బిలో బెటర్ ఉండాలనుకున్న వాళ్ళు మీ యొక్క అమూల్యమైన డబ్బుని టయాన్ని వేస్ట్ చేసి నన్ను సంప్రదించొద్దు. ఒకవేళ మీరు బెటర్ ఉన్నా బిలో బెటర్ ఉన్నా బెస్ట్ లోకి రావాలని చిన్న ఆశ కోరిక ఉంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. మిమ్మల్ని బెస్ట్ కి తీసుకెళ్లే బాధ్యత నాది. ఇది ఈ వీడియో. బెస్ట్ కస్టమర్ గా ఎలా ఉండాలి అనేది ఈ వీడియో టాపిక్. మరో డిఫరెంట్ టాపిక్ తో మరో వీడియోలో మరలా కలుద్దాం.